ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి. వంశీ గారు దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా? అందుట్లో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు బయట దొరికితే మీరు పోలీసులను బెదిరిస్తారా? కంప్లైంట్ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో సత్యవర్ధన్ని మరి ఏ రకంగా వాళ్ళు బెదిరించారో మరి కిడ్నాప్ కాదా అది? ఇవాళ అక్కడ వస్తున్నటువంటి ఇదిగోండి ఆయనే వంశీ గారు వాళ్ళ మనుషులు సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్ 11వ తారీఖున భయపెట్టి చూడు ఎంత భయంగా నుంచున్నాడు అక్కడ చేతులు కట్టుకుని. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం. ఇవన్నీ విజువల్స్ అన్నీ క్లియర్గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు?